బేస్బాల్ ఆడాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే నేను ఇంటర్ కాలేజ్ నుంచి ఇప్పటి వరకు నేను స్కూల్ ఆ కాలేజ్లో మాకు రెగ్యులర్ ప్రాక్టీస్ అవుతుంది. బేస్బాల్ అనేది మాకు రోజు ప్రాక్టీస్ అవుతుంది. అక్కడ మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్ డైలీ ప్రాక్టీస్ అవుతుంటే మేము అలా నేర్చుకున్నాము గేమ్. సాధారణంగా గ్రామీణ ప్రాంత క్రీడలు కావని మీరు బాల్యం నుంచే హైదరాబాద్కు తరలి వెళ్ళారు. అల్వాల ప్రాంతంలో నివసిస్తూ సుచిత్ర ప్రాంతంలో పాఠశాల, కళాశాల విద్య నేర్చారు. అక్కడ నేర్చుకున్న విద్యలా ఇవన్నీ ఏంటి? అక్కడి నుంచే నేర్చుకున్నాను. నేను హైదరాబాద్లోనే పుట్టింది ఇక్కడ, కానీ పెరిగింది మాత్రం నేర్చుకోవడం మొత్తము హైదరాబాద్లోనే. నేను భవన్స్ కాలేజ్ సైనిక్పూర్లో క్రికెట్ స్టార్ట్ చేశాను, సాఫ్ట్బాల్ స్టార్ట్ చేశాను. అక్కడనే మాకు రెగ్యులర్గా ప్రాక్టీస్ అవుతుంది. అలానే కస్తూర్బా కాలేజ్ అక్కడ ఇంటర్ అయిపోగానే వెంటనే కస్తూర్బా కాలేజ్లో కూడా రెగ్యులర్గా మాకు ప్రాక్టీస్ అవ్వేది. అక్కడనే కాలేజ్ పోతాము, మొత్తం డే అంతా మాది ఇక గ్రౌండ్లోనే ఉంటాం ఎక్కువ, మోస్ట్లీ ఆనే రోజు నేర్చుకుంటాం. భవన్స్ అంటే భారతీయ విద్యాభవన, యా అదే కదా? సైనిక్పూరి. క్రీడల పట్ల ఆసక్తి మహిళల్లో తక్కువ, బాలికల్లో తక్కువ. మీకేమో బాల్యం నుంచే క్రికెట్ క్రీడ పట్ల ఆసక్తి ఉంది. ఏ సంవత్సరం నుంచి ఉంది, ఎలా ప్రారంభమైంది అది? నేను గుడ్షెప్పర్డ్ హై స్కూల్లో చదువుకున్నాను, సుచిత్రలో. అక్కడ మాకు ప్రతి పీరియడ్ పీటీ పీరియడ్ అనే ఒక పీరియడ్లో వచ్చినప్పటి నుంచి ఆడ ప్రతిసారి ఇంకా మేము ఆ గేమ్స్ పిచ్చి పెరిగింది అక్కడ. గుడ్షెప్పర్డ్ స్కూల్ మొత్తం నాకు స్పోర్ట్స్ అన్నట్టు నేను ఉండే అక్కడ మొత్తం ఆడనే ప్రతి పీరియడ్ ఇక ఇంట్రెస్ట్తోని నేర్చుకున్నాను. అదే స్కూల్ లైఫ్లోనే నేను త్రోబాల్ నేషనల్స్ ఆడాను. 8th క్లాస్లోనే ఢిల్లీలో ఆడేశాను త్రోబాల్. ఢిల్లీ వెళ్ళి ఆడినప్పుడు ఉన్న అనుభూతి ఏంటి? అంటే ఫస్ట్ టైం నాకు నా జీవితంలో నేను ఫస్ట్ టైం ఊహించి ఉండరు అసలు, నేను ఎక్స్పెక్ట్ చేయలేను ఒక నేషనల్ లెవెల్గా ఆడతాను అని. మా సార్ ఇక మా పీటీ సార్ ఉండి గుర్తించి నా టాలెంట్ని. ఏం పేరు సార్ది? సార్ రమేష్ సార్. సార్ అప్పుడు నన్ను బాగా గుర్తించి, ఈ అమ్మాయిని చాలా బాగా ఆడుతుంది, మన స్కూల్లో మంచి పేరు వస్తుంది, ఈ అమ్మాయికి మంచి జీవితం ఉంది అని గుర్తించి నన్ను ఆడిపించాడు నేషనల్స్. ఇంకా నేషనల్స్ ఆడడానికి అంత దూరం వెళ్ళడం వ్యయ ప్రయాసాలు కొన్ని ఉంటాయి. అంటే స్కూల్ వాళ్ళే భరించారా లేదా కోచ్ భరించారా, ఎట్లా జరిగింది అది? లేదు, మా ఓన్ సొంత పైసలతోనే భరించాము మేము. నేషనల్స్ ఆడినప్పుడు ఫీలింగ్ ఏంటి? ప్రతి నేషనల్స్ నాకు ఒకటే ఇన్స్పిరేషన్గా ఏంటంటే, నేను ఏదైనా ఒకరోజు గౌరవంగా చెప్పుకునే రోజు వస్తుంది, నా దేశం కోసం నేను ఆడుతున్నా అన్నట్టు ఆలోచించి ఆడాను. ప్రతిసారి నేను నా మైండ్లో ప్రతి ఒక్క టోర్నమెంట్లో బాధాకరంగా అనిపించేది ఫస్ట్. అరే ఇన్ని పైసలు పెడుతున్నాను నా నేను ఎప్పుడూ ప్రతి నేషనల్కి అని ఒక భయము, కష్టపడుకుంటూ ఆడుతూనే ఉన్నాను. అంటే మొట్టమొదలు అసలు నేషనల్స్లో అక్కడికి వెళ్ళినప్పుడు భయం వేసిందా, లేదా ఆడేటప్పుడు కోచ్ ధైర్యం చెప్పారా, క్రీడాకారులను ధైర్యం చెప్పారా, ఏంటి? ఫస్ట్ నేను నేషనల్ స్కూల్లో సెలెక్ట్ అయినప్పుడు కొంచెం భయంగా ఉంది. అంటే అప్పుడే నా ఏజ్ చిన్నది. ఇంకా ఏ సంవత్సరం, ఎన్నేళ్ళు ఉంటావు అప్పటికి? అప్పటికి 13 years ఉన్నాను నేను. ఇంకా బాల్యమే. ఇంకా చాలా భయంకరంగా ఉండే ఫస్ట్ కదా. ఇంకా అప్పుడే స్టేట్ ఆడాను, డిస్టిక్ ఆడాను. నేషనల్స్ ఏంది, ఇక్కడ కాదు అక్కడ కాదు, పోయి ఢిల్లీలో ఆడాలి అనే ఒక భయంగా ఉండే. మళ్ళీ అక్కడికి వెళ్ళాక వేరే వాళ్ళు ఉంటారు, మనకి లాంగ్వేజ్ వాళ్ళ హిందీ, మన తెలుగు అయ్యే కొంచెం భయం అనిపించింది. తర్వాత ఇంకా నా సొంతంగా నేను కొంచెం ధైర్యం తెచ్చుకొని మళ్ళీ నా స్కూల్ నుంచి పోతున్నాను, ఒక పేరు ఉండాలి మంచిగా. అప్పటికి భవన్స్లో చదువుతున్నారా, దేంట్లో చదువుతున్నారు? అప్పటికి నేను ఇంకా స్కూల్లోనే ఉన్నాను. 13 years స్కూల్. ఇంకా అంటే భవన్స్ కూడా స్కూల్ నుంచి భవన్స్ ఇంటర్ కాలేజ్లో ఇంకా కొంచెం ధైర్యం వచ్చింది. ఇంకా నేను ఆడగలుగుతాను, ఇంకెన్నో సాధిస్తానని ఒక నమ్మకం వచ్చింది. భవన్స్ అనేది మాకు ఒక మొత్తం స్పోర్ట్స్ ఫీలే అనమాట. ఇక నేను ఒకసారి మాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే ఉంటే స్పోర్ట్స్ కోసమే డెడికేషన్ చేద్దామని అనిపించింది ఆ నేషనల్స్ ఆడాక.